మనీ స్కీమ్ కుంభకోణంపై నగర టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా. నెల్లూరు నగరంలో మనీ స్కీమ్ కుంభకోణాన్ని బయటపెట్టాలని, మనీ స్కీమ్ బాధ్యతలను కాపాడాలని నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పై ధర్నాలో నగర తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మినిస్టర్ తాళ్లపాక రమేష్ రెడ్డి, మహిళా నాయకురాలు అంచల వాణి మరియు నగర కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, మనీ స్కీమ్ బాధ్యతలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో 8 మనీ సంస్థల పేరుతో క్రిస్టియన్ సంస్థల పేర్లు పెట్టి 150 మంది నిర్వాహకులు ఈ నెల్లూరు జిల్లాలో 285 కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది. ఈ దోపిడీ చేసిన 285 కోట్ల రూపాయలు కేవలం బడుగు బలహీన వర్గాలు, పేద మహిళలు వాళ్ళ భర్తలకు తెలియకుండా తాలిపట్టుతో సహా గొడవ పెట్టుకుని వచ్చి ఈ రోజు మనీ స్కీమ్ కట్టడం జరిగింది. 10,000 రూపాయలు కడితే 10 నెలల్లో 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసపోయిన ప్రకటనలతో ముఖ్యంగా హిమ్మనే సంస్థ, న్యూ వెంచర్ ఫౌండేషన్, అదేవిధంగా అలాంటి సంస్థలు 8 సంస్థలు పెట్టి ఈ జిల్లాలో, ఈ పక్క జిల్లాలో 285 కోట్ల రూపాయలు మోసం చేస్తే ఇప్పటి వరకు సిఐడి డిపార్ట్మెంట్ కేవలం 53 కోట్ల రూపాయలు మాత్రమే రికవరీ చేశారు. ఈ 53 కోట్ల రూపాయల్లో కూడా దాదాపు 6 కేజీలు బంగారం, దాదాపు 22 కార్లు, ఒక్కొక్క కారు కనీసం 30 లక్షలు చేసే కార్లు తీసుకొచ్చి ఈ రోజు చెట్ల కింద పడేశారు. 1 year నుండి ఆ చెట్ల కింద పడేసిన కార్లు తుప్పు తినేసి ఈ రోజు ఎందుకు పడికి రాకుండా పోతున్నాయి. మేము కోరేది ఏంటంటే ఇప్పటి వరకు రికవరీ చేసిన 53 కోట్ల రూపాయలు ఎమ్మటే బాధితులకు పంచాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా బాధితులను శిక్షించాలని చెప్పి ఈ మధ్యనే ఈ నెల 17వ తారీఖున, లాస్ట్ మంత్ 17వ తారీఖున మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కలిసిన 2వ రోజే బాబు గారు ఎన్టీఆర్ దత్తూరులో ప్రెస్ మీట్ పెట్టి జిల్లాలో మనీ స్కీమ్ బాధితుల తరఫున పోరాటం చేస్తాం అని చెప్పి మనం ఇచ్చిన లెటర్ని దాన్ని జతపరిచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి, గుంటూరు జిల్లా ఎస్పీ గారికి, ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి బాబు గారు లేఖ రాయడం జరిగింది. ఎమ్మటే మేము 2 రోజులు హెచ్చరించిన 2 రోజులకు ఎమ్మటే స్పందించిన బాబు గారికి మనీ స్కీమ్ బాధితులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 3 నెలల బాబు గారు అసెంబ్లీలో ఈ మనీ స్కీమ్ లో నష్టపోయిన బాధితులందరికీ న్యాయం జరిగే వరకు అసెంబ్లీలో పోరాటం చేస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి అసెంబ్లీ నుండి ఇక్కడ సిఐడి డిపార్ట్మెంట్ ని డీటెయిల్స్ అడగడం జరిగింది. నెల్లూరు జిల్లాలో మనీ స్కీమ్ లో ఎంత నష్టపోయారో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ వేస్తున్నారు. మీరు ఎమ్మటే ఇక్కడ నుంచి డీటెయిల్స్ పంపమని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ నుంచి పంపించారని కూడా తెలుస్తూ ఉంది. సోదరులారా, ఒక్క విషయం చెప్తున్నాం. ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఈ జిల్లాలో ఉన్న మంత్రి గారు కానీ బాధితుల తరఫున బాధితులు కోడేరాలని చెప్పి ఇంతకంటే మీరు ఉద్ధరించే కార్యక్రమాలు ఉంటాయి. ఈ నెల్లూరు పట్టణంలో 1 లక్ష మంది సభ్యులు మనీ స్కీమ్ కడితే, పేదవాళ్ళు 1 లక్ష మంది కడితే వాళ్ళు పట్టించుకోకుండా ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఏసీ కాలం న్యాయం కాదు. ఈ మనీ స్కీమ్ లో బాధితులకు న్యాయం జరిగే వరకు తెలుగు యువత, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సహకారంతో పోరాటం చేస్తాం. అదేవిధంగా నిన్న ఉదయం ఈ మనీ స్కీమ్ మీద హైకోర్టులో ప్రజాప్రయోజనాల పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల్లూరు జిల్లాలోనే పోలీసుని, డీజీపీ గారిని పార్టీ చేసి నా బాధితులకు 53 కోట్ల రూపాయలు మీరు ఎందుకు పంచడం లేదు, మీరు ఎమ్మటే ఈ మొత్తం రికార్డు అంతా హైకోర్టుకి మీరు పంపించాలని చెప్పి ప్రజాప్రయోజనాల పిటిషన్ వేశాం. అది కూడా 2-3 రోజుల్లో ఈ పిటిషన్ స్వీకరిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేపట్టిన కార్యక్రమం, ఇది ఎందుకు చేయాలని బేషధాలో పోకుండా బాధితుల తరఫున పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీరు ఎమ్మటే ఫాస్ట్ ట్రాక్. నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలు రమేష్ రెడ్డి గారు, వెంకటస్వామి గారు, అందరూ సుబ్బారావు గారు, అందరూ కార్యకర్తలు నమస్కారం. సోదరులారా, మనీ స్కీమ్ అనేది ఇప్పటికి కాదు, దాదాపు 2 సంవత్సరాల నుంచి వింటున్నాం.